పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్ అంటూ ఉంటాం. పెయిన్ అంటే ఏ వ్యక్తికైనా సరే లేదా ఏ జంతు జాతికైనా సరే ఒక గాయమైనప్పుడు ఏదైనా కలిగినప్పుడు ఖచ్చితంగా ఆ క్షణంలో ఆ పెయిన్ అనేది ఎవరికైనా వస్తాయి. కానీ దాని తర్వాత మనం సఫర్ అవ్వాలా వద్దా? అది మెమొరీలో పెట్టుకోవాలా వద్దా? మెమొరీలో పెట్టుకుని దానికి సఫర్ అవుతూ ఉండాలా వద్దా? ఇది మన చేతుల్లో ఉంటుందన్నమాట. అందుకే అంటుంటారు పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్ అని. అయితే అసలు మనిషికి ఎమోషన్స్ అవసరమా? ఎమోషన్స్ లేకపోతే మనిషి ఉండలేడా? ఎమోషన్స్ అనేవి మనిషి జీవితంలో ఒక పార్టా? ఖచ్చితంగా చెప్పాలంటే మనిషి అంటేనే ఎమోషన్స్, దానిలో డౌటే లేదు. కానీ ఎమోషన్స్ నియంత్రణలో లేకపోతే ఎలా ఉంటది? ఎమోషన్స్‌ని రెగ్యులేట్ చేసుకోకపోతే ఎలా ఉంటది? మన బ్రెయిన్‌లో ఒక పార్ట్ ఉంటదంట. ఆల్మండ్ షేప్‌లో ఉంటది. చాలా చిన్నది ఆల్మండ్ షేప్‌లో ఉంటదనమాట. దాని పేరు ఎమిగ్డాలా. మన బ్రెయిన్‌లో ఏదైతే ఎమోషన్స్, మెమోరీస్ క్యారీ చేస్తామో, ఎమోషనల్ మెమోరీస్ ఇవన్నీ కూడా అమిగ్డాలాలో ఉంటాయంట. యాక్చువల్లీ దీనికి సంబంధించి ఒకేళ గనక ఏదైనా యాక్సిడెంట్ అయ్యో ఏదైనా జరిగితే ఎమిగ్డాలా పాడైపోయిందనుకోండి, లేదా ఎమిగ్డాలా డ్యామేజ్ అయిపోయిందనుకోండి, మనకి ఆ మెమరీ లాస్, ఆ ఎమోషన్ లాస్ అయిపోద్దనమాట. దీన్నే కాగ్నిటివ్ బ్లైండ్‌నెస్ అని గూడా అంటుంటారనమాట. అయితే ఎమోషన్స్ అనేవి మనిషికి చాలా వస్తుంటాయి. హ్యాపీనెస్, సాడ్‌నెస్, లవ్, హేట్రెడ్, సఫరింగ్. ఒకటి జరిగిన తర్వాత జీవితంలో మంచి గాని, చెడు గాని దాని యొక్క పరిణామమే ఒక ఎమోషన్ అనమాట. ఇలా ఎమోషన్స్ వచ్చినప్పుడు చాలామంది ఎమోషన్స్‌లోనే ఉండిపోతారు. సంవత్సరాలు గడిపేస్తారు. ఎమోషన్స్‌లోనే పెట్టుకొని ఏడుస్తా ఉంటారు. ఎమోషనే పెట్టుకొని ఇంకిదే నా లైఫ్ అనుకుంటారనమాట. ఇక్కడ ఎమోషన్స్ రావడం తప్పు కాదు. తప్పు కానే కాదు. మనిషి అన్నాక ఎమోషన్స్ రావాలి. ఎమోషన్స్‌తోనే బతకాలి. కానీ ఎమోషన్స్ వచ్చిన తర్వాత వాటి నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవాలనమాట. అది మంచి ఎమోషన్ అయితే ఇంకా బెటర్‌గా మన లైఫ్ తీసుకెళ్ళాలి. మళ్ళీ అక్కడ ఆపేయకూడదు. అది నెగెటివ్ ఎమోషన్ అనుకోండి, లేదా ఒక హేట్రెడ్ కానీ, ఒక డిప్రెషన్ కానీ, ఒక ఫెయిల్యూర్ కానీ ఏదైనా, దానిలోంచి మనం బయటకొచ్చి పాఠం నేర్చుకొని ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా ఉండాలి. అంతేగాని సేమ్ అక్కడే స్టక్ అయిపోయి, అదే ఎమోషన్‌లో ఉండిపోయి, అక్కడే సఫరింగ్ చేస్తూ, ఆ సఫరింగ్‌లోనే ఆనందం పొందుతూ చాలామంది ఇంక నా బతికింతే, నేను ఇంతే ఉంటాను. ఈ సఫరింగే నాకు బావుంది. నేను చాలా సాడ్‌గా ఉన్నాను. ఆ సాడ్‌లోనే ఆనందం పొందుతా ఉంటారనమాట. ఇది చాలా తప్పు. మనకి ఎప్పుడైతే ఆ ఎమోషన్ ఉంది, ఆ ఎమోషన్ వల్ల మనకు నష్టం జరుగుతుంది అని అర్థమైందో, అర్థమైన వెంటనే ఇమ్మీడియేట్‌గా దాన్ని పక్కన పెట్టేసి, ఆ ఎమోషన్‌ని పాజిటివిటీ వైపు చానలైజ్ చేయాలనమాట. మంచి వైపు చానలైజ్ చేయాలి. ప్రతి ఒక్క జీవితంలో అంటే చాలామంది జీవితాల్లో ఒక ఛాలెంజ్ అనేది ఏదో ఒక టైంలో వస్తదనమాట. ఆ ఛాలెంజ్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా తీసుకుంటాం? దాన్ని దాటి బయటికెలా వస్తాం? ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అదే ఎమోషన్‌లో బతుకుతాం. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్నిసార్లు మనకు బాగా ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఛాలెంజ్ వచ్చినా, ఎంత పెద్ద ఎమోషన్ వచ్చినా సరే, మనం ఎమోషన్‌ని క్యారీ చేస్తూనే మన పని మనం చేసుకుంటాం. లేదా కొంతకాలం ఆలోచించి ఆ ఎమోషన్‌ని పక్కన పెట్టేసి మన పని మనం చేసుకుంటాం అనమాట. ఎవరైతే తెలివిగల వ్యక్తి ఉంటారో జీవితంలో ఎంత పెద్ద ఎమోషన్ రానివ్వండి, అది హ్యాపీనెస్ కావచ్చు, సాడ్‌నెస్ కావచ్చు, ఏదైనా జరగనివ్వండి, అవన్నీ పక్కన పెట్టి ఆ ఎమోషన్స్ ఇవే కేవలం ఎమోషన్స్ మాత్రమే, వీటిని నేను కంట్రోల్ చేసుకోగలను అని ఎవరైతే గట్టిగా అనుకుంటారో వాళ్ళే లైఫ్‌లో ముందుకెళ్ళగలరు. వాళ్ళే లైఫ్‌లో పీస్‌ఫుల్‌గా ఉండగలరనమాట. చాలామందికి తెలియక అంటే ఎమోషన్ అంటే హ్యాపీనెస్ అనో, సాడ్‌నెస్ అనో ఇదంతా కాదు. లైఫ్‌లో పీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన ఎమోషన్స్‌తో మనం క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా మన ఎమోషన్స్ మనల్ని ఎలా తీసుకెళ్తున్నాయి, ఎలా డ్రైవ్ చేస్తున్నాయి, ఎలా చానలైజ్ చేస్తున్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది తెలియకే చాలామంది నష్టపోతుంటారు.